ఖండిస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేడియం పరిసర ప్రాంతాలను కూడా విద్యార్థులతో నిండిపోయింది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫ్లెక్సీల పరంపర కూడా, అంటే ఫ్లెక్సీలు కూడా అధికంగా ఉంటున్నాయి. ఆ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు తరలి వస్తున్న పరిస్థితి కూడా మనం చూసాము. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారి మాట అమ్మ. అంటే ఈ సదస్సుకు సంబంధించిన ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వస్తారు? ఇక్కడ ఉన్న ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్, థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, వాళ్ళందరూ ప్రతి జిల్లా నుంచి తరలివచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కేవలం అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్ మాత్రమే కాదు, మన ఆదిలాబాద్ ఏరియా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కరీంనగర్, ఖమ్మం, ప్రతి జిల్లాలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గిరిజన ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ నిరుద్యోగుల పక్షాన మీరు ఎన్నోసార్లు రోడ్డెక్కారు, పోరాటాలు చేశారు. అసలు ఏమంటుంది ప్రభుత్వం? ప్రభుత్వం స్పందించట్లేదు. దొంగ కాంగ్రెస్, దిక్కుమాలిన కాంగ్రెస్ స్పందించట్లేదు. కాబట్టి ఈరోజు మేము ఈ సభ జరుపుకోవడం జరిగింది. ఈ సభ వల్ల కూడా ప్రభుత్వంలో ఎటువంటి మార్పు రాకపోతే అప్పుడు జిల్లాల వారి పర్యటన చేసి ప్రభుత్వాన్ని ఎలా గద్దెదింపాలో అలా గద్దెదింపుతాం మేము. అయితే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక మాటల పరంపర కొనసాగిస్తుంది. వీళ్ళు నిరుద్యోగులు కాదు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు ఉసగొలిపి రోడ్ల మీదకి పంపిస్తున్నారు, కాబట్టి వీళ్ళు పార్టీ పరంగా కొట్లాడుతున్నారు, కాబట్టి నిజంగా కొట్లాడట్లేదు అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా ఖండిస్తారు? ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉన్నారని మమ్మల్ని అన్నారో, దద్దమ్మ ఎవడైతే ఉన్నాడో వాడిని దిల్సుఖ్ నగర్ గల్లీకి రమ్మని అడుగుతున్నాము. రావాలా? వాళ్ళు వస్తే ఏం చేస్తారు? మీరందరూ అందరూ తొక్కి తరిమి కొడతారు. వీళ్ళంతా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అని మా మీద ముద్రేస్తే. ఇప్పటికే అంటే ఇందిరా పార్క్ వేదిక ద్వారా కూడా ఉద్యమాలు చెప్పంటే అంటే అశోక్ నగర్ కూడా పెద్ద ఎత్తున నిరసనలు గలమెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన విద్యార్థులు ఏమంటున్నారు, నిరుద్యోగులు ఏమంటున్నారు? మేమందరం ఒక హోప్తోనే ఉన్నామండి. ఈ సభ తర్వాత ప్రభుత్వంలో మార్పు వస్తుందేమో అని అనుకుంటున్నాము. మార్పు రాని పక్షాన లిటరలీ అంటే ఏంటి అనేది గవర్నమెంట్ చూస్తుంది. ఫర్ షూర్ ప్రతి జిల్లాలో మేము ఇక్కడ ఒక సభ పెట్టాము, ప్రతి జిల్లాలో ఇలాంటి సభలు పెడతాము. ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు అహర్నిశలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కడానికి ప్రయత్నించారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మళ్ళీ బస్ యాత్రలు చేస్తాము. ప్రతి ఇంటికి వీళ్ళు చేసే నేరాలు ఘోరాలు ఏవైతే ఉన్నాయో అన్ని తెలిసేలాగా చేస్తామండి. సదస్సు తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా సదస్సులు నిర్వహిస్తాము. వీళ్ళే అంటే ఒకవేళ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు, మన గుంపు మేస్త్రి గారి లోపల ఎటువంటి మార్పు రాకపోతే ఆయన కొడంగల్ని కూడా మేము విజిట్ చేస్తాం అండ్ ఆయన ఇంటిని కూడా ముట్టడిచ్చే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన గలం ఎలా ఉండబోతుంది? చాలా తీవ్రంగా ఉంటుందండి. ఇప్పటికే మీరు చూసారు, చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే అటు విద్యార్థులు కావచ్చు,